మేడ్చల్ పట్టణంలోని శ్రీ స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ఠా కమిటీ ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాలుగా వైభవంగా జయంతి ఉత్సవాలు, అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు జరపబడుతున్నాయి అని కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మల్లికార్జున స్వామి మాట్లాడుతూ 12/1/2026 సోమవారం రోజున స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మేడ్చల్ పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనమని తెలిపారు. అలాగే భారతదేశ యువతకు స్వామి వివేకానంద మార్గదర్శకులని అన్నారు. వెల్కమ్ టు ఆర్టీవీ న్యూస్. రాబోతున్న శ్రీ స్వామి వివేకానంద స్వామి 163వ జయంతి గురించి మాట్లాడడానికి మనతో పాటుగా శ్రీ మల్లికార్జున స్వామి గారితో ఉన్నాము. వారి విషయాల్లో వారి మాటల్లో తెలుసుకుందాం. స్వామి వివేకానంద 12 జనవరి 1863లో కలకత్తా నగరంలోని సిమ్లా అనేటువంటి బస్తీలో విశ్వనాథ దత్త, భువనేశ్వరి దేవులకు జన్మించడం జరిగింది. వారు నాకు కూడా ఈరోజు భారతదేశం ఒకటి మన యొక్క ప్రపంచ పటంలో ఉందంటే అది స్వామి వివేకానంద వల్లనే. అదే రకంగా మన సనాతన ధర్మం కోసం కానీ, సంస్కృతి కోసం కానీ ప్రపంచ దేశాలకు మొత్తం చాటి చెప్పిన వ్యక్తి మహానుభావుడు స్వామి వివేకానందుడు. అతను మనకు 1863లో అంటే 1857లో స్వతంత్రం కోసం పోరాడినటువంటి సిపాయిల తిరుగుబాటు, ఝాన్సీ లక్ష్మీబాయి ద్వారా ఈ యొక్క సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు తాంతియా తోపే, ఝాన్సీ లక్ష్మీబాయి వీళ్ళందరూ స్వతంత్ర పోరాడడం జరిగింది. ఆ యొక్క అప్పుడు 1863 నుంచి ఆయన 39 సంవత్సరాలే బతకడం జరిగింది. 1902లో చచ్చిపోయింది. మనకు స్వాతంత్రం 1947లో వచ్చింది. కాబట్టి ఆయన యొక్క రచనలు, ఆయన యొక్క ఉద్వేగభరితమైనటువంటి స్పీచ్లు, ఆయన యొక్క ఉద్వేగభరితమైనటువంటి రచనలు, స్పీచ్లు అన్నీ కూడా అప్పుడు స్వతంత్ర పోరాటం చేస్తున్నటువంటి బాలగంగాధర్ తిలక్, లాలా లజపతి రాయ్, బిపిన్ చంద్ర పాల్, ఆజాద్ చంద్రశేఖర్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క రచనలు చూసి, చదివి, ఆయన స్పీచ్లు విని భారతదేశంకు స్వాతంత్రం తీసుకురావాలంటే మనము ఈ యొక్క వివేకానందుడు చూపిన మార్గంలో మనం పోరాడితే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తామని చెప్తే, సుభాష్ చంద్రబోస్ కూడా అదే రకంగా పోరాడి స్వాతంత్రాన్ని తీసుకొచ్చామని చెప్పే ఉద్యమం, ఒక ఏమంటారు ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పి తయారు చేసి 1945లో మన బ్రిటిష్ వారిపై పోరాడడం జరిగింది. దీనికి అంతటి కారణం స్వామి వివేకానందుడే. ఇవాళ మన యొక్క ఎక్స్ ప్రెసిడెంట్ అబుల్ కలాం, సైంటిస్ట్, హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పర్సన్ ఎంకరేజ్డ్ బై స్వామి వివేకానంద. అట్లా ఎంతోమంది, వందల మంది, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది స్వామి వివేకానంద తోటి ముందుకొచ్చారు. కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ కూడా ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయన ఈ యొక్క వివేకానంద జయంతిని యువజన ఉత్సవంగా చేయడం జరిగింది. మనము ఈరోజు యువకులకు చెప్పే సందేశం ఏంటంటే, వివేకానందని స్ఫూర్తిగా తీసుకొని యువకులంతా కూడా ఈ దేశం కోసం ఆలోచించాలి. ఎక్కడ చూడు కరువు, అప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు కూడా కరువు, ఆకలి అరుపులు ఉండే, ఇప్పుడు కూడా అదే ఉంది. కాబట్టి యువకులందరూ కూడా ఎక్కడైతే స్లమ్స్ ఉంటాయో, ఎక్కడైతే గరీబ్తనం ఉంటుందో, చదువు లేని వాళ్ళకి చదువు, ఆకలైన వాడికి అన్నం, ఆరోగ్యాలు బాగాలేని ట్రీట్మెంట్, ఇవన్నీ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళి సేవ చేయాలని చెప్పిండు. కాబట్టి అందరూ కూడా యువకులు అందరూ కూడా ఈ యొక్క స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకోవాలి. అదే రకంగా థ్యాంక్ యూ సార్. ఈ విగ్రహ ప్రతిష్ట కమిటీ గురించి మీ మాటల్లో కొన్ని వర్డ్స్. ప్రతి వివేకానంద జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట కమిటీ ద్వారా లోకల్ మార్వాడీస్ అన్నదాన కార్యక్రమం చేస్తారు. అదే రకంగా మన యొక్క మార్వాడి యువమంచి ద్వారా రక్తదాన శిబిరం చేస్తారు. అదే రకంగా నిరంకారి వారి కూడా అక్కడ సందేశం జరపబడుతుంది. ఇది రక్తదానమైన, అన్నదానమైన 2 మహాదానాలు. ఇది ఎవరు చేసినా చాలా పుణ్యం ఉంటుంది. రక్తదానంలో మేడ్చల్ ప్రజలందరూ పాల్గొని ఈ యొక్క రక్తదానం చేస్తే తలసేమియా వ్యాధి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకు రక్తం సరఫరా చేయబడుతుంది. అదే రకంగా అన్నదానం, మనం ఎంత తిన్నా, ఎంత సంపాదించినా మన కడుపులోకి పోయేది కడుపు నిండేంత అన్నమే. కాబట్టి ఆ అన్నం తిన్న తర్వాత మనం సాలు అంటాం, అదే మహాదానం. ఈ యొక్క 2 కూడా విగ్రహ ప్రతిష్ట కమిటీ ద్వారా మార్వాడీస్, అదే రకంగా మార్వాడి యువమంచ్ వీరందరూ కూడా పాల్గొని చేస్తాము. ఇంకా ఎన్నో సేవలు కూడా, ఎన్నో హెల్త్ క్యాంపులు, ఇంకా ఎస్ఏ రైటింగ్, పిల్లలకు క్రికెట్ టోర్నమెంట్, ఇవన్నీ చేస్తూ ఉంటాం విగ్రహ ప్రతిష్ట కమిటీ ద్వారా.